పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దమ్మపేట జిలుగుమిల్లి మండలం ఏజెన్సీ ప్రాంతమైన పాత పాండువారిగూడెం నుండి తవిసివారిగూడెం వరకు రోడ్డు వ్యవస్థ లేక అనేక ఇక్కట్లు పడుతూ గత 2 దశాబ్దాల కాలంగా ఎన్ని గవర్నమెంట్లు మారినా వారి యొక్క రోడ్డు కావాలనే కలగానే ఉండిపోయింది. వారి ఇబ్బందులు చూసి పోలవరం ఎమ్మెల్యే శ్రీ చిర్రి బాలరాజు కలెక్టర్తో మాట్లాడి వెంటనే 60 లక్షల మెటల్ రోడ్డుకి అప్రూవల్ తీసుకుని వచ్చి నేడు మెటల్ రోడ్డు శంకుస్థాపనకు శ్రీకారం చుట్టారు. ఇవే కాకుండా దర్భగూడెం పంచాయతీలోని సుమారు 3 కోట్ల రోడ్ల నిర్మాణాలకి అప్రూవల్ తీసుకొచ్చిన ఎమ్మెల్యే శ్రీ చిర్రి బాలరాజు చొరవకి ప్రజల మీద వారికి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీకి పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు గ్రామస్తులందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోని ఐటీడీఏ ఏఈ, ఐసీడీఏ ఏఈ, జిలుగుమిల్లి జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము, ఎంపీటీసీ సర్పంచ్, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వరకు 60 లక్షల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. అలాగే బరింకలపాడు అడ్రోడ్ కాడ నుంచి దర్భగూడెం వరకు 3 కోట్ల 60 లక్షల రూపాయలు కూడా మంజూరు అవ్వడం జరిగింది. ఇలాగా ఈరోజు పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళాలని ఎన్డీఏ కూటమి వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక పిఆర్ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, లేకపోతే డ్రైనేజీలు కానీ ఇలాగా అనేక నిధులు మంజూరు చేసి ఈరోజు పోలవరం నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్నాం. మొన్న సుమారు 22 కోట్ల రూపాయలతో నియోజకవర్గం అంతా కూడా సీసీ రోడ్లు పోయడం జరిగింది. అలాగే జీలుగుమిల్లి మండలానికి సంబంధించి 7 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశాం. ప్రతి గ్రామంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా మట్టి ఉన్నటువంటి ప్రాంతం ఉండకూడదు, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఉండాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున మేము భారీగా అభివృద్ధి చేసి చూపిస్తున్నాం. అలాగే ఇలాగా బీటీ రోడ్లు కూడా, అలాగే బీటీ రోడ్లు, ఆర్ఎఫ్బి రోడ్లు ఇవన్నీ కూడా త్వరితగతిన పనులు పూర్తి చేసి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. అయినా కూడా మేము ఎక్కడా కూడా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడ తగ్గుకోకుండా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు పోయడం జరుగుతుంది. అలాగే మళ్ళీ ఇవి అయిపోయిన వెంటనే మళ్ళీ సుమారు ఒక 20 కోట్ల రూపాయలు మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. అలాగే కాన్స్టెన్సీ, పోలవరం కాన్స్టెన్సీకి సంబంధించి ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఉండాలి, డ్రైనేజీలు ఉండాలి, అలాగే వీధి లైట్లు ఉండాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి నిరుపేదలకి ఇల్లు తప్పకుండా మంజూరు చేయాలి. అలాగే పెన్షన్స్ కానీ, అలాగే ఏదైతే వారికి ప్రజలకు ఇబ్బంది పడుతున్నారో వాటన్నిటిని కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరు చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పోలవరం